ప్రభాస్ మూవీ కల్కిపై భారీ అంచనాలున్నాయి. అందుకు ప్రభాస్ మాత్రమే కారణం కాదు, ఆ మూవీలోని ఇతర కాస్టింగ్ కూడా ఓ రీజన్. ఆ రీజన్స్ మెయిన్ అనిపించుకున్నాడు కమల్ హాసన్. కమల్కు ఆల్రెడీ లోక్ నాయకుడు అన్న పేరుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి కమల్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు అన్నప్పుడు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అదే టైంలో క్యారెక్టర్లో దమ్ము లేకపోతే కమల్ ఒప్పుకోడు కదా అని మళ్ళీ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కమల్ ఎంట్రీతో కల్కి సినిమా రేంజ్ మారుతుందని భావించారు. బట్ అందరికీ షాక్ ఇస్తూ కమల్ లేటెస్ట్గా ఓ కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ మూవీలో తను విలన్గా నటించడం లేదని, కేవలం ఓ గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నానని చెప్పాడు. అంటే ఇన్నాళ్ళు విలన్గా ఆయనది ఫుల్ లెంత్ రోల్ అనుకున్న వాళ్లకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. నిజానికి కమల్ ఈ మూవీలో నటించేందుకు ఒప్పుకున్నది ప్రభాస్ను చూసో లేక దర్శకుడు నాగశ్విన్ని చూసో కాదు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్లో భాగస్వామి అయిన సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావును చూసి అని చాలా మందికి తెలియదు. సింగీతం కమల్ కాంబోలో ఎన్నో మెమొరబుల్ హిట్స్ ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య గొప్ప బాండింగ్ కూడా ఉంది. ఆ పాత్రకు కమల్ అయితే బాగుంటుందని దర్శకుడు అనుకున్నాడు. అందుకే సింగీతంతో చెప్పించాడు. తన గురువు లాంటి దర్శకుడు అడిగిన తర్వాత నో చెప్పడం ఇష్టం లేక కమల్ ఆ గెస్ట్ రోల్కి ఓకే చెప్పాడు. సో కల్కిలో కమల్ హాసన్ విలన్ అనే వార్త ఇంకా మర్చిపోవాల్సిందే. ఏదేమైనా కమల్ భలే షాక్ ఇచ్చాడుగా.